90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ గా ఆయన పైన జరిగిన అటాక్ ఏదైతే ఉందో అందులో కరీనా కపూర్ గారిని ఈ రోజు పోలీసులు ఇంట్రోగేట్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆవిడ పాత్ర ఈ కేసులో ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? జనవరి 16th ఏదైతే ఆ రోజు దాడికి సంబంధించి ఒక స్ట్రేంజర్ సైఫ్ అలీ ఖాన్ గారి మీద అటాక్ చేసిన సంబంధించి రకరకాల కోణాలుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇంట్రాగేషన్ చేస్తున్నారు వ్యక్తుల ద్వారా. ఎందుకంటే మీడియా కంప్లీట్గా సైఫ్ అలీ ఖాన్ గారి ఇష్యూకి సంబంధించి ఏదేందో రకరకాలుగా స్పెక్యులేషన్స్కి దారితీసింది. ఆ రకరకాలుగా దారితీయడానికి కారణం కూడా పోలీసులు ఎవరైతే అగంతకుండా పట్టుకున్నారో, ఏ స్ట్రేంజర్ని అయితే పట్టుకున్నారో ఆ స్ట్రేంజర్ని ఫస్ట్ ఆల్ రిలీజ్ చేసిన పిక్చరు ఇప్పుడు పట్టుకున్నటువంటి పర్సన్ ఇద్దరు కూడా సిమిలర్గా మిస్ మ్యాచ్ అవుతుంది. ఇద్దరు కూడా మ్యాచ్ అయినట్టుగా లేరు. వీళ్ళు చెప్తున్నట్టు కథనాలు వేరు, యాక్చువల్గా జరుగుతున్న సిచ్యువేషన్ వేరు, జరిగిన సంఘటన వేరు అని సంబంధించి రకరకాల కథనాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు పోలీసులు కరీనా కపూర్ని తీసుకెళ్లి ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది. అసలు కరీనా కపూర్ పాత్ర మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉంది ఈ కేసుకు సంబంధించి. నేను ఒక 6 పాయింట్స్ నేను ఈ కేసుకు సంబంధించి ఏదైతే మీడియాలో పోలీసులు ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తున్నాం, గత వీడియోలో కూడా మనం కొన్ని గడిచిన వీడియోస్లో కొన్ని మాట్లాడుకున్నాం. ఈ రోజు నేను అందులో పాయింట్ టు పాయింట్ నేను మీతో క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీ గారు, ప్రధానంగా ఏదైతే మార్నింగ్ 2:30 సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లో జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి సమయంలో కరీనా కపూర్ గారు అక్కడ లేరు అని ఫస్ట్ ఒక వార్తా కథనం వచ్చింది. తర్వాత ఏం చేశారంటే లేదు కరీనా కపూర్ గారు అక్కడే ఉన్నారు అని ఒక వార్తా కథనం రావడం జరిగింది. సరే, చివరికి చెప్పింది ఏంటంటే కరీనా కపూర్ గారు అక్కడే ఉన్నారు అనే విషయం వచ్చింది. సో కరీనా కపూర్ గారు అక్కడే ఉన్నట్లయితే హాస్పిటల్కి వెళ్ళే సందర్భంలో మరి కరీనా కపూర్ గారు ఎందుకు వెళ్ళలేదు? కిందకి దిగిన సందర్భంలో ఆటోని ఎక్కించే సందర్భంలో సైఫ్ అలీ ఖాన్ గారు అక్కడ పనిచేస్తున్నటువంటి నాని అంటే ఎవరైతే ఇలియామా ఫిలిప్ అంటే ఒక పర్సన్, అతనితో పాటు ఆమె ఇద్దరితో పాటు వీళ్ళ అబ్బాయి సైఫ్ అలీ ఖాన్ గారు తాలూకు అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్ ముగ్గురే ఉన్నారు. ఇబ్రహీం అలీ ఖాన్ తోడుగా హాస్పిటల్కి లీలావతి హాస్పిటల్కి సైఫ్ అలీ ఖాన్ గారు వెళ్ళడం జరిగింది. మరి కరీనా కపూర్ గారు అక్కడే ఉండి మరి తను ఏం చేస్తున్నారు, ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అట్లీస్ట్ ఒక అంబులెన్స్ ఫోన్ ఏం చేయొచ్చు, అంబులెన్స్కి ఫోన్ చేయలేదు. కిందన కారు డ్రైవర్స్ కానీ కార్స్ కానీ ఎవరు కింద కారు కూడా లేదు, కారు డ్రైవర్ లేరు, ఎవరు లేరు. మరి ఈ సమయంలో కరీనా కపూర్ గారు చేస్తున్న పాత్ర ఏం చేస్తున్నారు ఆవిడ అని పోలీసులు ఆ యాంగిల్లో ఈరోజు విచారణ మొదలు పెట్టడం జరిగింది. అంటే అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ పనిచేయకపోవడం. ఈరోజు మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ మామూలుగా ఎక్కడ రోడ్ సైడ్ ఉన్న ప్రతి సీసీ కెమెరాస్ పనిచేస్తుంది. అటువంటిది వీళ్ళ ఇంట్లో కానీ ఇంటి బయట కానీ, ఎందుకంటే 2 floors హౌస్ 20,000 square feet హౌస్ ఉన్నటువంటి ఇంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్స్ లేకపోవడం, 20,000 square feet 11th floor అండ్ 12th floor ఈ 2 ఫ్లోర్లు కలిపి 20,000 సేఫ్టీ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒక సెలబ్రిటీ ఉన్నారు. అట్లీస్ట్ కరీనా కపూర్కైనా గార్డ్స్ ఉంటారు, లేకపోతే సైఫ్ అలీ ఖాన్ గారు ఉంటారు. వీళ్ళు కాకుండా అక్కడ ఎవరు పర్సన్స్ సెక్యూరిటీ గార్డ్స్ లేరా, ఒక సేఫ్టీ ప్రెజెన్స్ లేదు, ఒక సీసీ కెమెరా పనిచేయట్లేదు అన్నది ఇంకొక కోణంలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. మూడోది ప్రధానంగా ఇంపార్టెంట్, వెరీ వెరీ కీ ఇంపార్టెంట్ అంటే మనందరం చూసాం సైఫ్ అలీ ఖాన్ గారు హాస్పిటల్ డిశ్చార్జ్ అయినటువంటి విజువల్స్ చూసాం. అందులో 6 కత్తిపోట్లకు గురై, అది కూడా వెన్నుముకకి సర్జరీ జరిగిన తర్వాత వెన్నుముకలో ఒక 2 నుంచి 3 అంగుళాల విలువైనటువంటి ఒక షార్ప్ ఎడ్జ్ తన బాడీలో ఉంటే సర్జరీ చేసి ఆ బాడీలో ఆ పార్ట్ను బయటికి తీసిన తర్వాత ఒక పర్సన్ అంటే జస్ట్ 16 జరిగింది అంటే 17th, 18th, 19th, 20 విత్ ఇన్ 4 daysలో ఇమ్మీడియట్గా నడుచుకుంటూ 2 చేతులు ఊపుకుంటూ హ్యాపీగా బాడీ ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఒక గాయమైనట్టుగా ఒక సర్జరీగా ఎక్కడ లేకుండా, ఒక స్ట్రెచర్ లేకుండా నీట్గా ఒక ప్యాంట్ షర్ట్ వైట్ షర్ట్ ఇన్సర్ట్ చేసుకొని నీటి గాగుల్స్ పెట్టుకొని చక్కగా ఇప్పుడు షూటింగ్ వెళ్తున్నాడా సైఫ్ అలీ ఖాన్ అన్నట్టుగా ఆ విజువల్స్ మనం చూసాం. అది నిజంగా వేలాది కోట్లాది మందికి డౌట్ ఏంటంటే నిజంగానే జరిగిందా అన్న విషయం డౌట్ రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ విజువల్స్ మనం చూసాం. ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ మళ్ళీ కారు ఎక్కిన సందర్భంలో ఆ ఉన్నటువంటి ఆ ఒక 30 seconds నిడిగలిగినటువంటి ఒక ఫుటేజ్ ఏదైతే కనిపించిందో జస్ట్ చెవి వెనకాల ఉన్నటువంటి ఒక చిన్న స్ట్రిప్ ఉంది. అట్ ద సేమ్ టైం తన లెఫ్ట్ హ్యాండ్కి ఒక ఒక గ్లౌజ్ వేసుకున్నట్టుగా ఉంది. అయితే పునః దానికైనా సర్జరీ జరిగిందంటే లేకుండా ఆ చేయిని కూడా లిఫ్ట్ చేస్తూ అభివాదం చేస్తూ నమస్తే పెట్టుకుంటూ తన ఫ్యాన్స్కి హ్యాండ్ ఊపుకుంటూ రావడం అనేది వేలాది మందికి మెదళ్ళు తొలిచే ప్రశ్న ఏంటంటే నిజంగానే సైఫ్ అలీ ఖాన్ గారికి సర్జరీ జరిగిందా
లేక కేవలం మామూలుగా ఒక షార్ప్ ఎడ్జ్ ఇంజురీస్ జరిగాయా? ఇది చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే సర్జరీ అయితే విత్ ఇన్ 4 days అంత వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ రాగలడా? ఏ మనిషి అయినా రాగలరా? దీని మీద బెంగళూరు నుంచి ఒక కార్డియాలజిస్ట్ కూడా సస్పెక్ట్ చేస్తూ ఎక్స్లో కూడా పోస్ట్ పెట్టారు. నిజంగా ఇది జరగదు, మా మదర్ కూడా ఇట్లా జరిగింది, కానీ అట్లీస్ట్ 15 days బెడ్ రెస్ట్ అవుతుంది. ఎందుకంటే స్పైనల్ కార్డ్కి ఏదైతే వెన్నుముకకు సర్జరీ జరిగిందంటే ఇమ్మీడియట్గా మనిషి నిటారుగా నిలబడడం కానీ ఈజీగా నడుచుకుని వెళ్ళడం కానీ ఇంపాసిబుల్, అంత టెక్నాలజీ మనకు రాలేదు, ఇదేదో వింత అన్నట్టుగా ఒక డాక్టర్ గారు ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. అంటే ఇది ఒక డౌట్ మనకి రేజ్ చేస్తున్నారు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రధానంగా అక్కడ ఇలియామా ఫిలిప్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఏముందంటే ఎవరైతే స్ట్రేంజర్ వచ్చాడో ఆ స్ట్రేంజర్ చేతిలో ఒక చేతిలో హెక్సా బ్లేడ్ ఉంది, మరో చేతిలో స్టిక్ ఉంది. అతను కేవలం ఆ 2 ఇన్స్ట్రుమెంట్తో బయటకు వచ్చాడండి. మరి హెక్సా బ్లేడ్ అండ్ స్టిక్తో వచ్చినప్పుడు మరి షార్ప్ ఎడ్జ్ ఎట్లా వచ్చింది బాడీలోంచి? ఇంట్లోంచి కిచెన్లో ఉన్నటువంటి ఒక చికెన్ హార్ష్ ఐటమ్స్ కట్ చేసుకుంటే ఒక నైఫ్, ఒక చాకుని ఆయనకు గుచ్చినట్టుగా చెప్పారు పోలీసులు. మరి ఆయన చేతులు అగంతకుడి చేతులు ఉన్నది ఏంది? హెక్సా బ్లేడ్ నేను చూశానని చెప్పి అక్కడ ఇలియామా ఫిలిప్ చేసే ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఉంది. మరి ఇక్కడ షార్ప్ ఎడ్జ్ దిగిపోయిందంటే ఒక చాకుని తీసుకొచ్చి పొట్టలో పొడిస్తే లోపల విరిగిపోయిందంటే బలంగా లేకపోతే చాకైనా బలహీనంగా ఉండాలి, లేకపోతే ఆ వ్యక్తి అయినా బలంగా ఉండాలి. ఈవెన్ యానిమల్స్ పొడిచినా సరే ఒక షార్ప్ ఎడ్జ్ విరిగిపోవడం ఉంది ఇంపాసిబుల్, బలంగా పొడిచినట్టు ఉండాలి. అది కూడా హెక్సా బ్లేడ్ కాకుండా మామూలుగా మనం ఫుటేజ్ కూడా చూస్తాం, మన పిక్చర్స్ వీలైతే అదొకసారి ఆ పిక్చర్ వేయండి. పోలీసులు ఏదైతే కలెక్ట్ చేసుకోండి, హాస్పిటల్ నుంచి కలెక్ట్ చేసుకోండి, ఆ షార్ప్ ఎడ్జ్ ఏదైతే ఉందో చూడండి ఈ ఒక వి షేప్లో ఉంటుంది. హెక్సా బ్లేడ్ ఎప్పుడు కూడా వి షేప్లో ఉండదు. హెక్సా బ్లేడ్ అంటే షార్ప్ ఎడ్జెస్ని కట్ చేయడానికి వాడింది హెక్సా బ్లేడ్. మనం అటువంటిదంతా కట్ చేస్తే ఇలియామా ఫిలిప్ చెప్పిన మాటలు 6th పాయింట్ నేను చెప్తాను. ఇలియామా ఫిలిప్ ఏం చెప్పారు? తన కిచెన్ రూమ్ నుంచి, జహంగీర్ రూమ్ నుంచి అతను అగంతకుడు బయటకు వస్తుంటే నేను ఆ నీడను చూసి నేను వెంబడించాను, గట్టిగా అరిచాను. ఈ టైంలో సైఫ్ అలీ ఖాన్ గారు తన రూమ్ నుంచి బయటకు వచ్చారు. అప్పుడు అగంతకుడు నా మీద దాడి చేయడానికి వస్తే నేను 2 చేతులు అడ్డు పెడితే నా చేతి కూడా షార్ప్ ఎడ్జ్ అయిందని చెప్పి అట్ ద సేమ్ టైం సైఫ్ అలీ ఖాన్ గారు చేసినప్పుడు కూడా ఆయన దాంతో దాడి చేశాడు అని చెప్పి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ రాసినప్పుడు ఆయన కడుపులోంచి రిలీజ్ అవుతుంటే ఏదైతే ఉందో షార్ప్ ఎడ్జ్ అది ఖచ్చితంగా హెక్సా బ్లేడ్ కాదని మనకి ఫుటేజ్ మనం చూస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నప్పుడు మరి ఇక్కడ ఏం జరిగింది? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే ఈ ఇష్యూ జరిగి 21st ఉండేటప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. భోపాల్లో వీళ్ళకి సంబంధించి ఒక 15,000 కోట్ల రూపాయల ప్రాపర్టీకి సంబంధించి అది కూడా అబిదా ఖాన్ అని చెప్పి అంటే ఆవిడ అంటే యాక్చువల్గా అదొక పెద్ద స్టోరీ, మనం ఒక వీడియో స్పెషల్గా చేసాం దాని మీద. వీలైతే ఒకసారి ఆ లింక్ కూడా పంపించండి కిందకి. ఇలీమా అంటే ఎనిమీ యాక్ట్ అని చెప్పి 1968లో వచ్చిన యాక్ట్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు, ముఖ్యంగా పాకిస్తాన్కి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా భారతదేశ ప్రభుత్వం ఈజీగా వాటన్నిటిని కూడా జప్తు చేసుకునే అధికారం ఉండేటట్టుగా 1968లో ఎనిమీ యాక్ట్ నోటి వచ్చింది. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ భోపాల్ పట్టణంలో ఉన్నటువంటి ఫాస్ట్ స్టాఫ్ హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ఆస్తికి ఉన్నటువంటి వారసురాలు అబీద్ అలీ ఖాన్ గారు వెళ్ళిపోయారు. ఆల్రెడీ పాకిస్తాన్కి 2015లో వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీని జప్తు చేసుకుంటాం అని చెప్పి నోటీసులు ఇష్యూ చేసినప్పుడు అబీద్ ఖాన్కి సంబంధించినటువంటి సిస్టర్ ఖాన్ ఉంది సాజిద్ అలీ ఖాన్ సంబంధించిన ఆ సాజిద్ అలీ ఖాన్కి మాకు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ వాస్తుకి మేము వారసులు అవుతాం అని చెప్తూ వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు సైఫ్ అలీ ఖాన్ గారు. అంటే 15,000 కోట్ల రూపాయలకి మేము వారసులు అని చెప్తూ కూడా వీళ్ళు ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ఏం చేశారంటే 2011లో భోపాల్ పట్టణానికి నేను నవాబుని అని చెప్తూ అక్కడ నీకు తలపాగా ఉత్సవాన్ని కూడా చేశారు. సో భోపాల్ నవాబుగా ఈ ఫాస్ట్ స్టాఫ్ హౌస్ ఏదైతే ఉందో ఈ హౌస్ కంప్లీట్ గా మా ప్రాపర్టీకి వస్తుందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సైఫ్ అలీ ఖాన్కి మధ్య చాలా వాగ్వాదాలు అవుతున్నాయి. దీని మీద ఆల్రెడీ హైకోర్టు అక్కడ జస్టిస్ వివేక్ అగర్వాల్ గారు ఆల్రెడీ ఒక నోటీస్ కూడా ఇష్యూ చేశారు. 3 times ఇచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా సైఫ్ అలీ ఖాన్ గారు దానికి సంబంధించి రెస్పాండ్ కాలేదు. అయితే దీనికి సంబంధించి 15,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అటు కపూర్ ఫ్యామిలీకి అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీకి మధ్య చాలా డిస్కషన్స్ అవుతాయని చెప్పి కొంతమంది విశ్వసనీయ వర్గాల బోగట కొంత నడుస్తుంది ఇన్ఫర్మేషన్. అయితే దీనికి సంబంధించి కరీనా కపూర్ గారు ఏమైనా రిటార్డ్ తీసుకున్నారు లేదా ఆ ఇంట్లో ఏమైనా జరిగిందా, ఈ భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవకు సంబంధించి ఒక గట్టిగా ఆర్గ్యుమెంట్ జరిగితే ఇది కేవలం ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఒక స్టోరీని వెళ్ళి పోలీసులకు చూపించారా, ఇందులో కరీనా కపూర్ గారి పాత్ర ఉంటుందంటారని చెప్పి నేషనల్ మీడియా మొత్తం కూడా కోడేకి వస్తుంది దీనికి సంబంధించి. ఎందుకంటే కరీనా కపూర్ గారు ప్రతి నిమిషం కూడా ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి క్షణం ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇచ్చారో ఎఫ్ఐఆర్ రిపోర్టు ఎట్ ద సేమ్ టైం అక్కడ జరిగిన సంఘటన ఇవన్నీ సింక్ చేస్తుంటే ఇదంతా ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీగానే కనిపిస్తుంది తప్ప రియల్గా జరిగిందా లేదంది ఇప్పటిదాకా తెలియలేదు. దీని మీద పోలీసులు ఇమీడియట్గా డౌట్స్ రేజ్ చేసి ఒక్కొక్కరు కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్స్లో అది చిన్నపిల్లలకి అడిగిన చెప్తారు వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. ఈ కేసుకు సంబంధించి నిజంగానే జరిగితే సైఫ్ అలీ ఖాన్ గారు ఆ దాడి
దాడిలో ఇంత ఈజీగా రికవరీ ఇమీడియట్గా మరలా వస్తారా? సైఫ్ అలీ ఖాన్ గారు కానీ లేదా కరీనా కపూర్ గారు కానీ ఇద్దరిలో ఏ ఒక్కరైనా సరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే తప్ప ఈ ఏదైతే వివాదం ఉందో, ఏదైతే ఈ స్పెక్యులేషన్ జరుగుతున్నాయో దీనికి సంబంధించి ఒక తెర వేసే అవకాశం అయితే ఉండదు. దీని మీద పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి ధోరణిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా కరీనా కపూర్ గారి పాత్ర ఏదైతే ఉందో మాత్రం డెఫినెట్గా మాత్రం ప్రతి ఒక్కరు సస్పెక్ట్ చేస్తున్నారు. ప్రతిదీ అనుమానాస్పదంగా ఉంది. డెఫినెట్గా నో డౌట్ ఎట్ ఆల్ కరీనా కపూర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది మా ఇంటి విషయం అంటే కుదరదు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో, ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి ఇంజురీ జరిగాయో, ఇట్ ఇస్ సెలబ్రిటీస్ పర్సనల్ ఇష్యూ కాదు, ఇది పబ్లిక్ అయింది కాబట్టి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది డెఫినెట్గా. సిరి గారు, డెఫినెట్గా సార్, మీరు చెప్తూ ఉంటే లైక్ ఇందులో ఇన్ని అంశాలు ఉన్నాయా మనం గుర్తించాల్సినవి అని తెలుస్తూ ఉంది. అండ్ దాంతోపాటు మీరు అన్నట్టుగానే సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, లేదు అంటే కరీనా కపూర్ గారు కావచ్చు, బయటకు వచ్చి మాట్లాడితే గానీ మనకంటూ ఒక క్లారిటీ అనేది రాదు. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడలేదు. దీనికి తగ్గట్టుగా ఇంకా నిజ నిజాలు బయటపడాలి అంటే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.